అనదర్ బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ 9వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ముఖ్యమంత్రి యువనేస్తం అమలుకు సంబంధించిన వివరాలను చంద్రబాబు ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఎకనామిక్ సిటీస్ ఏర్పాటుతో పాటు ఐటీ సంస్థల రాకపై కూడా సీఎం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ శ్వేతపత్రంలో పర్యాటక రంగ అభివృద్ధిని కూడా వివరించబోతున్నారు. ఇక పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు. చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు 9వ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు. మొత్తం 10 వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాను. ఈ 4.5 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి 10 వైట్ పేపర్లు రిలీజ్ చేస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే 8 వైట్ పేపర్స్ కూడా వివిధ రంగాలకు సంబంధించి, ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి 8 వైట్ పేపర్స్ నిన్నటి వరకు పూర్తయినాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 9వ శ్వేతపత్రం పరిశ్రమలు, ఉపాధి కల్పన, యువనేస్తం, అలాగే పర్యాటక రంగాలకు సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి, అంటే ముఖ్యంగా యూత్ ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ రోజు 9వ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు, అలాగే దేశంలోనే అనేక బడా పారిశ్రామికవేత్తలతో జరిపినటువంటి భేటీల సందర్భంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ అనేది రాష్ట్ర చరిత్రలోని ఒక మైలురాయి. తన ప్రభుత్వంలో వచ్చినటువంటి అతిపెద్ద పరిశ్రమగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దీంతో పాటుగా తిరుపతిలో ఎలక్ట్రానిక్ కంపెనీలు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ కంపెనీలు, అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా వైజాగ్ లో ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలు, ఇలా పెద్ద ఎత్తున ఆటోమొబైల్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో పాటుగా ఐటీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏర్పాటు చేశామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పొస్తుంది. దీనికి సంబంధించి ఈ 4.5 నెలల్లో మొత్తం ఎంత పెట్టుబడులతోటి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి కల్పించాము, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి స్కూల్ స్థాయి నుంచే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు, యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము, అలాగే ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల కూడా 1000 రూపాయల భృతి, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కూడా నెలకు 1000 రూపాయల భృతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇస్తుంది. దీనికి సంబంధించి ఎంతమంది అర్హులకు అందజేస్తాము, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తో ఈ 4.5 నెలల్లో సాధించినటువంటి అభివృద్ధికి సంబంధించి 9వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదటి ప్రజావేదికకి వైట్ పేపర్ రిలీజ్ చేయనున్నారు. రేపటి మొత్తం 10 వైట్ పేపర్లు కూడా పూర్తయితాయి. ఎల్లుండి నుంచి జరిగేటటువంటి జన్మభూమి మహాఊరు కార్యక్రమంలో రోజుకొక వైట్ పేపర్ మీద మొత్తం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా, రాష్ట్ర స్థాయి వరకు కూడా విద్యార్థులు, పెద్దలు, యువతను ప్రధానంగా చర్చ జరిగే విధంగా ఈ వైట్ పేపర్స్ ని కూడా రూపొందించారు. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జన్మభూమి కార్యక్రమంలో ఈ వైట్ పేపర్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున చర్చ జరిగే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మధ్యాహ్నం 12 గంటలకైతే 9వ శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి విడుదల చేస్తున్నారు. ఇకపోతే రావు, మనం చూసాము పర్టికులర్ గా వీటన్నిటిలోనూ పర్యాటక రంగానికి చాలా పెద్దపీట వేయబోతున్నాము. పదే అనేక సార్లు సీఎం చంద్రబాబు నాయుడు వివరించడం, దానిలో భాగంగానే మనం రీసెంట్ గా చూసాము. F1 H2 అవ్వచ్చు, లేకపోతే ఎయిర్ షో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత గ్రాండ్ సక్సెస్గా నిర్వహించగలిగారు. అయితే ఎట్ ది సేమ్ టైం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దానికి సంబంధించి పర్యాటకానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు మెయిన్గా స్టార్ హోటల్స్ ఫెసిలిటీస్ కానీ, విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి ఆ రకమైనటువంటి ఏర్పాట్ల గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. దానికి సంబంధించి ఏమన్నా పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది ఈరోజు? ఈ రోజు కాన్సన్ట్రేషన్ అంటే ఏముండదు, అది వైట్ పేపర్ కాబట్టి 4.5 నెలల్లో ఏం చేసాం అన్న దాని మీద మాత్రమే ఇస్తారు. ఎందుకంటే పర్యాటకానికి కూడా మీరు చెప్పినట్టుగా ఈ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. అమరావతిలో మొదటిసారిగా F1 H2 సంబంధించి అంతర్జాతీయ స్థాయి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని పర్యాటకాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఏ శాఖలోనూ లేని విధంగా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు పెట్టుబడులు కూడా పర్యాటక శాఖలో పెట్టడం ద్వారా దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులను ఆకర్షిస్తే పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆర్థికంగా పర్యాటక శాఖ ఒక వనరుగా మారుతుంది, ఆర్థిక వనరుగా మారుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడుతుంది. దానికి సంబంధించి 4.5 నెలల్లో పర్యాటక రంగం తరఫున తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వైట్ పేపర్ లో రిలీజ్ చేస్తారు. అలాగే భవిష్యత్తులో పర్యాటకంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, ముఖ్యంగా అమరావతి కొత్త రాజధానిలో పర్యాటకాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం అన్న దాంతో పాటుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం అనేది కూడా ఈ వైట్ పేపర్ లో పర్యాటక రంగానికి సంబంధించి ఒక పార్ట్ రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ వైట్ పేపర్ లో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రావు.